రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవ ఇంకా జరుగుతూనే ఉందా? ఇంకా అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉందా? ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది? అయితే రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిన్న కామెంట్ చేశారు. ఆ కామెంట్ వల్ల ఏమైందంటే ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇంకా తెలియకుండా ఒక చిన్న గొడవ జరుగుతుంది. వాళ్ళ మధ్య ఇంకా అభిప్రాయ భేదాలు ఉన్నాయని చెప్పి అనిపిస్తుంది. అయితే ముందు పవన్ కళ్యాణ్ గారు అన్న కామెంట్ ఏంటి, దానికి తెలంగాణ వాళ్ళు వచ్చిన కామెంట్, తిరిగి వచ్చే రివర్స్ కామెంట్ ఏంటో చూద్దాం. దాని తర్వాత నిజంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య గొడవ నిజంగా ఉందో తీసుకొచ్చేద్దాం. ఇక వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న సభలో ఒక చిన్న కామెంట్ చేశారు. ఏమని చేశారంటే, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పచ్చదనంతో నిండిపోయిందని చెప్పి దిష్టి పెట్టారు. తీరా చూస్తే ఆంధ్రప్రదేశ్లో కనీసం కొబ్బరి తోటలకి ఆకులు కూడా లేవు, కొబ్బరి చెట్లకు ఆకులు కూడా లేవు, పచ్చదనం ఎక్కడ ఉంది, ఈ తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి పవన్ కళ్యాణ్ చిన్న కామెంట్ చేశారు. సో దీనికి ఏం చేశారు, దీనికి తెలంగాణ సంబంధించిన జగదీశ్వర్ రెడ్డిని ఒక టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నేత రివర్స్ కామెంట్ చేశారు. ఏమేం చేశారు, మేము తెలంగాణ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు దృష్టి పెడతాము, ఆంధ్రప్రదేశ్ పచ్చదనంతో నిండిపోయిందని చెప్పి మేమెందుకు అంటాము, అసలు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేమెందుకు వెళ్ళాలి, అక్కడ ఏముంది, మాకంటే హైదరాబాద్ రాష్ట్రం ఉంది, మీ దగ్గర ఏముంది, మా దగ్గర మీరు మమ్మల్ని దృష్టి పెడతాం, హైదరాబాద్ని చూసి దృష్టి పెడతాడు, మీ దగ్గర మేము అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పచ్చదనంతో నిండిపోయిందని చెప్తానికి మీ రాష్ట్రం మేము ఎందుకు వస్తామని చెప్పి చిన్న వ్యంగ్యంగా మాట్లాడాడు. ఇది జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నాడో, లేదా జగదీశ్వర్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఇద్దరు వాళ్ళ రాష్ట్రాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఇంకో రాష్ట్రాన్ని వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనిపించింది. అయితే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గొడవ ఇంకా ఉంది అంటే నేను నమ్మను. నేను తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, అప్పుడు చూశాను. పెద్ద విగ్రహాలు పగలగొట్టారు, బస్సు యాక్సిడెంట్ చేసి అన్ని ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగులు తెలంగాణ వాళ్ళ ప్రభావం ఉండిద్ది. ఓకే, అప్పుడు తెలంగాణ వాళ్ళు సొంత రాష్ట్రం కావాలని చెప్పి పోరాటం చేసి సొంత రాష్ట్రం అక్కడ నేను అప్పుడు అబ్జర్వ్ చేసిందంటే తెలంగాణ జనాల్లోకి ఎక్కిచ్చేసారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అని చెప్పి ఎక్కించింది. అంటే కొంత ఫ్యాక్ట్ కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఒక హైదరాబాద్ తప్ప ఏ ప్రాంతం అంతగా డెవలప్ లేదు. సో దానివల్ల తెలంగాణ వాళ్ళు అప్పట్లో తెలంగాణ ఉద్యమపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కొంత అభిప్రాయం లేదు. అయితే ఇప్పుడు ఆ ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, హైదరాబాద్ కామన్ క్యాపిటల్ అన్నాడు. అయినప్పటికీ వన్స్ తెలంగాణ స్టేట్ డివైడ్ అయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత గొడవలు చాలా తగ్గిపోయి ఉద్యోగాలు డివైడ్ అయిపోయి తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ పేరు అన్ని మార్చి తెలంగాణ సపరేట్ స్టేట్ అయిపోయింది. ఇప్పటికీ విజయవాడకి హైదరాబాద్ రోజు జనాలు వెళ్తూనే ఉన్నాడు, విడిపోయినప్పటికీ కలిసే ఉంటున్నాడు. అయితే ఈ చిన్న కామెంట్స్ అంటే చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఇలా పదవులు ఉన్నప్పుడు కామెంట్ చేయకూడదు, కానీ ఎందుకో చేశాడు. అదే తెలంగాణని వ్యతిరేకిస్తూ చేయలేదు, ఆంధ్రప్రదేశ్ సపోర్ట్ చేస్తూ ఒక డిప్యూటీ సీఎంగా, ఒక అటవీ శాఖ మంత్రిగా మాట్లాడినాడని చెప్పి నా అభిప్రాయం. సో జగదీశ్వర్ రెడ్డి కూడా తన రాష్ట్రాన్ని సపోర్ట్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని వ్యక్తంగా మాట్లాడాడు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? సో వీళ్ళిద్దరు మాటలపైన మీ కామెంట్ ఏంటో చెప్పండి.